ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ ఏడాది చివరి గ్రహణం ఇదే. మధ్యాహ్నం 2:39 గ్రహణం మొదలైంది. సాయంత్రం 6:19 వరకు గ్రహణం కొనసాగుతుంది. ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లోనే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కొన్ని నగరాల్లో చంద్రగ్రహణం సంపూర్ణంగా కనిపించినా హైదరాబాద్లో మాత్రం పాక్షికంగా ఉంటుందని చెప్పారు శాస్త్రవేత్తలు. సాయంత్రం సమయంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గ్రహణం కనిపించనుంది. కోల్కతా, గౌహటిలో చంద్రగ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుంది. ఈ ఫుల్ లునార్ ఎక్లిప్స్ తెలుగు రాష్ట్రాల్లో 5:40 నుంచి 6:19 వరకు కనిపించనుంది. కోల్కతాలో 1:27, గౌహటిలో 1:45 చంద్రగ్రహణాన్ని చూడొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంతో పాటు పసిఫిక్ మహాసముద్రాలను కవర్ చేసే ప్రాంతంలో చంద్రగ్రహణం కనిపించనుంది. 2023 అక్టోబర్ 28న మరోసారి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ ఏడాది చివరి గ్రహణం ఇదే. మధ్యాహ్నం 2:39 గ్రహణం మొదలైంది. సాయంత్రం 6:19 వరకు గ్రహణం కొనసాగుతుంది. ఈశాన్య, తూర్పు రాష్ట్రాల్లోనే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కొన్ని నగరాల్లో చంద్రగ్రహణం సంపూర్ణంగా కనిపించినా హైదరాబాద్లో మాత్రం పాక్షికంగా ఉంటుందని చెప్పారు శాస్త్రవేత్తలు. సాయంత్రం సమయంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గ్రహణం కనిపించనుంది. కోల్కతా, గౌహతిలో చంద్రగ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుంది. ఈ ఫుల్ లునార్ ఎక్లిప్స్ తెలుగు రాష్ట్రాల్లో 5:40 నుంచి 6:19 వరకు కనిపించనుంది. కోల్కతాలో 1:27, గౌహతిలో 1:45 చంద్రగ్రహణాన్ని చూడొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంతో పాటు పసిఫిక్ మహాసముద్రాలను కవర్ చేసే ప్రాంతంలో చంద్రగ్రహణం కనిపించనుంది. 2023 అక్టోబర్ 28న మరోసారి చంద్రగ్రహణం ఏర్పడనుంది.
గ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు పండితులు. ఇవాళ రాత్రి 7:30 తర్వాత సంప్రోక్షణ చేసిన తర్వాత దర్శనానికి అనుమతిస్తారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం గ్రహణం పూర్తయిన తర్వాత తెరవనున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయాన్ని మూసేశారు. ఉదయం పూజలు చేసి చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. ఉదయం 8:15 ఆలయాన్ని క్లోజ్ చేశారు. రాత్రి 8 గంటల తర్వాత ఆలయాన్ని తెరవనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు. అయితే భక్తులకు మాత్రం రేపు ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తామన్నారు. చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని మూసివేశారు. ఉదయం 8:15 ఆలయాన్ని క్లోజ్ చేశారు. రాత్రి 8 గంటల తర్వాత ఆలయాన్ని తెరవనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు. అయితే భక్తులకు మాత్రం రేపు ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తామన్నారు. చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ద్వారాలను మూసేశారు. ఉదయం రాజరాజేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ, ప్రాతకాల పూజ అనంతరం ఆలయాన్ని మూసివేశారు. అలాగే ఆలయ అనుబంధ దేవాలయాలైన బద్దిపోచమ్మ, భీమేశ్వర స్వామి, నగేశ్వర స్వామి ఆలయాలను కూడా మూసివేశారు. గ్రహణం ముగిసిన తర్వాత సాయంత్రం 6:30 ఆలయ సంప్రోక్షణ చేయనున్నారు. నివేదన అనంతరం 8 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు ఆలయ అధికారులు. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని క్లోజ్ చేశారు. ఉదయం 8 గంటల తర్వాత ఆలయాన్ని మూసివేశారు. ఇవాళ రాత్రి 7:30 తర్వాత ఆలయాన్ని ఓపెన్ చేయనున్నట్టు తెలిపారు ఆలయ అధికారులు. చంద్రగ్రహణం కారణంగా ఆలయం లోపల పలు ఆర్జిత సేవలు రద్దు చేశారు. పౌర్ణమి గరుడ సేవను కూడా రద్దు చేసినట్లు తెలిపారు ఆలయ అధికారులు. ఆలయ సంప్రోక్షణ తర్వాత సర్వదర్శనానికి అనుమతిస్తామన్నారు. చంద్రగ్రహణంతో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని మూసివేశారు అర్చకులు. ఉదయం పాక్షిక చంద్రగ్రహణం ఉండడంతో ఆలయాన్ని క్లోజ్ చేశారు. సాయంత్రం గ్రహణం పూర్తయిన తర్వాత ఆలయ తలుపులు తెరవనున్నారు అర్చకులు. ఆలయంలో శుద్ధి సంప్రోక్షణ తర్వాత భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ ఏడాది చివరి గ్రహణం ఇదే. మధ్యాహ్నం 2:39 గ్రహణం మొదలైంది. సాయంత్రం 6:19 వరకు గ్రహణం కొనసాగుతుంది. ఈశాన్య తూర్పు రాష్ట్రాల్లోనే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కొన్ని నగరాల్లో చంద్రగ్రహణం సంపూర్ణంగా కనిపించినా హైదరాబాద్లో మాత్రం పాక్షికంగా ఉంటుందని చెప్పారు శాస్త్రవేత్తలు. సాయంత్రం సమయంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గ్రహణం కనిపించనుంది. కోల్కతా, గౌహతిలో చంద్రగ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుంది. ఈ ఫుల్ లూనార్ ఎక్లిప్స్ తెలుగు రాష్ట్రాల్లో 5:40 నుంచి 6:19 వరకు కనిపించనుంది. కోల్కతాలో 1:27, గౌహతిలో 1:45 చంద్రగ్రహణాన్ని చూడొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర అట్లాంటిక్ సముద్రంతో పాటు పసిఫిక్ మహాసముద్రాలను కవర్ చేసే ప్రాంతంలో చంద్రగ్రహణం కనిపించనుంది. 2023 అక్టోబర్ 28న మరోసారి చంద్రగ్రహణం ఏర్పడనుంది. గ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు పండితులు. ఇవాళ రాత్రి 7:30 తర్వాత సంప్రోక్షణ చేసిన తర్వాత దర్శనానికి అనుమతిస్తారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం గ్రహణం పూర్తయిన తర్వాత తెరవనున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయాన్ని మూసివేశారు. ఉదయం పూజలు చేసి ఆలయాన్ని క్లోజ్ చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాలన్నీ మూతపడ్డాయి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం రాత్రి 8 గంటల తర్వాత తెరవనున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 8:30 గంటలకు కవాట బంధనం చేశామని చిలుకూరు దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. సాయంత్రం 6:40 తర్వాత శుద్ధి పుణ్యహవచనం, స్వామివారికి ఏకాంత సేవ ఉంటుందన్నారు.
చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని మూసేశారు. ఉదయం 8:15 ఆలయాన్ని క్లోజ్ చేశారు. రాత్రి 8 గంటల తర్వాత ఆలయాన్ని తెరవనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు. అయితే భక్తులకు మాత్రం రేపు ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తామన్నారు. చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ద్వారాలను మూసేశారు. ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ, ప్రాతకాల పూజ అనంతరం ఆలయాన్ని మూసివేశారు. అలాగే ఆలయ అనుబంధ దేవాలయాలైన బద్దిపోచమ్మ, భీమేశ్వర స్వామి, నగేశ్వర స్వామి ఆలయాలను కూడా మూసివేశారు. గ్రహణం ముగిసిన తర్వాత సాయంత్రం 6:30 ఆలయ సంప్రోక్షణ చేయనున్నారు. నివేదన అనంతరం 8 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు ఆలయ అధికారులు. చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని క్లోజ్ చేశారు. ఉదయం 8 గంటల తర్వాత ఆలయాన్ని మూసివేశారు. ఇవాళ రాత్రి 7:30 తర్వాత ఆలయాన్ని ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు ఆలయ అధికారులు. చంద్రగ్రహణం కారణంగా ఆలయంలో పలు ఆర్జిత సేవలు రద్దు చేశారు. పౌర్ణమి గరుడ సేవను కూడా రద్దు చేసినట్లు తెలిపారు ఆలయ అధికారులు. ఆలయ సంప్రోక్షణ తర్వాత సర్వదర్శనానికి అనుమతిస్తామన్నారు. చాలా మంది ఆసక్తిగా ఇటువంటి ఖగోళం జరిగే భూమండలం మీద మనకి ఆకాశంలో జరిగేటువంటి అద్భుత వింతలో ఒకటి మనం రెగ్యులర్గా గమనించేది చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. కానీ ఈరోజు చంద్రగ్రహణం చూడబోతున్నాం. చాలా మంది చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ గ్రహణాలు ఎలా ఏర్పడతాయి, ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయని చెప్పి రకరకాలైనటువంటి మనకి మీడియాలో చూస్తూనే ఉంటాం. కానీ మనకి ఆకాశంలో జరిగేటువంటి వింతలన్నీ సర్వసాధారణంగా జరిగేటువంటి కార్యక్రమాలే. కాబట్టి మనం ఈ చంద్రగ్రహణం అనేది ఒక అద్భుతమైన ఒక వింత, ఒక అద్భుతాన్ని చూస్తున్నంత ఫీలింగ్లో ఉండాలి. కానీ దీనివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు అంటే చెడు ప్రభావాల మీద పడతాయని చెప్పి రకరకాలైన వ్యక్తులు రకరకాలైన విషయాలను భయపెట్టి ప్రజల్ని, అమాయకుల్ని, మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళని భయపెడుతూ ఉంటారు. కానీ ఇది ఒక అద్భుతమైన ఒక వింత మాత్రమే. దీన్ని మనం అందరూ కూడా చూస్తే చాలా మంచిది. సాధారణంగా మనకి భూమి, సూర్యుడు, చంద్రుడు అనే మనకి 3 ఉంటాయి. ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు. ఈ భూమి చంద్రుడు కలిసి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటారు. అటువంటి జరిగేటువంటి క్రమంలో జరిగేటువంటి గ్రహణమే చంద్రగ్రహణం. అంటే సూర్యుడికి, చంద్రుడికి భూమి అడ్డొచ్చినప్పుడు భూమి యొక్క నీడలోకి చంద్రుడు ప్రవేశించే టైంలో ఏర్పడేటువంటి ఆ నీడలోకి ప్రవేశించే టైంలో జరిగేటువంటి ఒక ప్రోగ్రాం అంటే ఒక కార్యక్రమమే నిత్యం జరిగేటువంటి ఒక విషయం మాత్రమే చంద్రగ్రహణం.
ఈ చంద్రగ్రహణం అనేది మనం 3వ తరగతి పిల్లగాల నుంచి మన పాఠ్యాంశాలు ఉంటూనే ఉంటాం. కానీ ఈ చంద్రగ్రహణం చూస్తే ఏదో ప్రభావం జరుగుతుంది, గర్భిణీతో ఉన్న స్త్రీలు కనుక చూస్తే చెడు ప్రభావం జరుగుతుంది, ఆహారం వాళ్ళు బయట తినకూడదు, ఇంకా పిల్లలు చూడకూడదు, కంటికి ప్రభావం జరుగుతుంది, చాలా నష్టాలు జరుగుతాయి, వాళ్ళదే ఇదే అవుతుంది, దేశాలే కొలాప్స్ అయిపోతాయని చెప్పి అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఏవి కూడా నమ్మొద్దు, ఎటువంటి చెడు ప్రభావం జరగదు. ఒక ఖగోళంలో జరిగే ఒక అద్భుతమైన విన్యాసమే ఈ చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహాన్ని ప్రతి ఒక్కరూ ఎవరైనా కూడా చూడవచ్చు, ఎటువంటి ప్రభావం జరగదు. చాలా మంది ఆసక్తిగా ఇటువంటి ఖగోళం జరిగే భూమండలం మీద మనకి ఆకాశంలో జరిగేటువంటి అద్భుత వింతలో ఒకటి మనం రెగ్యులర్గా గమనించేది చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. కానీ ఈరోజు చంద్రగ్రహణం చూడబోతున్నాం. చాలా మంది చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ గ్రహణాలు ఎలా ఏర్పడతాయి, ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయని చెప్పి రకరకాలైనటువంటి మనకి మీడియాలో చూస్తూనే ఉంటాం. కానీ మనకి ఆకాశంలో జరిగేటువంటి వింతలన్నీ సర్వసాధారణంగా జరిగేటువంటి కార్యక్రమాలే. కాబట్టి మనం ఈ చంద్రగ్రహణం అనేది ఒక అద్భుతమైన ఒక అద్భుతాన్ని చూస్తున్నంత ఫీలింగ్లో ఉండాలి. కానీ దీనివల్ల ఎటువంటి దుష్ప్రభావాలు అంటే చెడు ప్రభావాల మీద పడతాయని చెప్పి రకరకాలైన వ్యక్తులు రకరకాలైన విషయాలను భయపెట్టి ప్రజల్ని, అమాయకుల్ని, మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళని భయపెడుతూ ఉంటారు. కానీ ఇది ఒక అద్భుతమైన ఒక వింత మాత్రమే. దీన్ని మనం చూసి అందరూ కూడా చూస్తే చాలా మంచిది. సాధారణంగా మనకి భూమి, సూర్యుడు, చంద్రుడు అనే మనకి 3 ఉంటాయి. ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు. ఈ భూమి చంద్రుడు కలిసి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటారు. జరిగేటువంటి క్రమంలో జరిగేటువంటి గ్రహణమే చంద్రగ్రహణం. అంటే సూర్యుడికి, చంద్రుడికి భూమి అడ్డొచ్చినప్పుడు భూమి యొక్క నీడలోకి చంద్రుడు ప్రవేశించే టైంలో ఏర్పడేటువంటి ఆ నీడలోకి ప్రవేశించే టైంలో జరిగేటువంటి ఒక ప్రోగ్రాం అంటే ఒక కార్యక్రమమే నిత్యం జరిగేటువంటి ఒక విషయం మాత్రమే ఈ చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం అనేది మనం 3వ తరగతి పిల్లగాల నుంచి మన పాఠ్యాంశాలు ఉంటూనే ఉంటాం. కానీ ఈ చంద్రగ్రహణం చూస్తే ఏదో ప్రభావం జరుగుతుంది, గర్భిణీతో ఉన్న స్త్రీలు కనుక చూస్తే చెడు ప్రభావం జరుగుతుంది, ఆహారం వాళ్ళు బయట తినకూడదు, ఇంకా పిల్లలు చూడకూడదు, కంటికి ప్రభావం జరుగుతుంది, చాలా నష్టాలు జరుగుతాయి, వాళ్ళదే ఇదే అవుతుంది, దేశాలే కొలాప్స్ అయిపోతాయని చెప్పి అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఏవి కూడా నమ్మొద్దు, ఎటువంటి చెడు ప్రభావం జరగదు. ఒక ఖగోళంలో జరిగే ఒక అద్భుతమైన విన్యాసమే ఈ చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహాన్ని ప్రతి ఒక్కరూ ఎవరైనా కూడా చూడవచ్చు, ఎటువంటి ప్రభావం జరగదు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని మూసేశారు అర్చకులు. ఉదయం పాక్షిక చంద్రగ్రహణం ఉండడంతో ఆలయాన్ని క్లోజ్ చేశారు. సాయంత్రం గ్రహణం పూర్తయిన తర్వాత ఆలయ తలుపులు తెరవనున్నారు. ఆలయంలో శుద్ధి సంప్రోక్షణ తర్వాత భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించనున్నారు.